నిన్న ఆర్సీబీ గెలిచింది, మంచి విషయం, చాలా మంచి విషయం. ఒక విరాట్ కోహ్లీ అభిమానిగా నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా. ఎప్పుడైనా గైస్ లైఫ్లో ఎంజాయ్ ఉండాలి, నేను కాదంటలేదు, ఎంజాయ్ ఉండాలి. పీస్ఫుల్గా మీరు బాగా ర్యాలీలు చేయొచ్చు, మీ భావోద్వేగాల్ని వ్యక్తపరచవచ్చు, 10 మందిలో ఒక ఆనందకరమైనటువంటి క్షణాలని మీరు చూపించుకోవచ్చు, ఫైర్ వర్క్స్ చేసుకోవచ్చు, బాంబులు వేల్చొచ్చు, లైక్ ఇవన్నీ కూడా ఉంటాయి. లైఫ్ పీస్ ఎవ్రీథింగ్ అన్నీ ఉండాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీది ఏది చేసినా పీస్ఫుల్గా చేయాలి. తెలంగాణలో ఏదైతే సెక్రటేరియట్ ఉందో, అంబేద్కర్ స్టాచ్యూ ఉందో, అమరవీరుల స్తూపం ఉందో, అది ఓన్లీ ఈ తెలంగాణ మాత్రం చూడదు, ఎంటైర్ ఇండియా చూస్తుంది. సెలబ్రేషన్ చేసుకుంటారు, దట్ ఈస్ ద బిగ్ స్టేజ్ ఫర్ ఎంటైర్ తెలంగాణకు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. ఐకానిక్ సెక్రటేరియట్ బ్యాక్ ముందు మీరు చేసే సెలబ్రేషన్, ఎందుకంటే అక్కడ ర్యాలీలు ఎంత హ్యూజ్ ఉంటుందంటే దాని ఇంపాక్ట్. వినాయక చవితి ర్యాలీ అయినా చూడండి, ఇండియా ఆపరేషన్ సింధూర్ టైం ర్యాలీలు చూడండి, ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి. కానీ బారికేడ్లను తొక్కుకుంటా పోలీసులు అటు ఇటు దాటడానికి పెడుతుంటారు కదా, ట్రాఫిక్ నియంత్రించడం, అవన్నీ కిందేసి తొక్కుకుంటూ విధ్వంసం సృష్టిస్తూ ఒక భయానకంగా ఈ బిహేవియర్ మాట కాదు. కొంచెం మనందరం చదువుకున్నాం, ఒక 10 మంది మారినట్టే. మరీ షర్ట్ తిప్పేసి తిప్పుకొని ఒకరికొకరికి లేకుండా అసలు వేరే ట్రాన్స్లో ఉన్నారు అందరూ. నేను మిమ్మల్ని ఆర్డర్ చేస్తాను, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ ఆల్, మనల్ని మనం కించపరిచేలేక చేసుకోవద్దు. మన తెలంగాణకే పేరు బ్యాడ్ వస్తుంది, అర్థమైందా? అన్నీ ఉండాలి, ఫైర్ వర్క్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ పీస్ఫుల్ అనేది కొంచెం విధ్వంసం సృష్టించొద్దు. పబ్లిక్ ప్రాపర్టీ మన ప్రాపర్టీ, అర్థమైందా? పై కొనేవి కూడా మన డబ్బులతో కొంటారు, మళ్ళీ తీసుకుపోయి ఈ ఏడం అనేది మాత్రం మన